టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పార్టీ మీద జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పాస్పోర్ట్ సీల్ చేయాలన్న ఎమ్మెల్సీ బల్మూరిపై ఫైర్ అయ్యారు. అసత్య ఆరోపణలతో తప్పుడు కేసులు పెడితే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైతే పాస్పోర్ట్ సీజ్ చేయాలా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్పై ఈడీ కేసులు ఉన్నాయని, కర్ణాటక సీఎం సిద్ధరామపై 3 స్కామ్ల కేసులు కూడా ఉన్నాయని అన్నారు. ఇక దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులు, ఓటుకు నోటు కేసులు ఉన్న రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలని అన్నారు పాలెం మీద జగన్. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ గారి పైన కేసు అయితే నమోదు చేశారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులతో పాటు సామాన్యులకు కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ కేసులో స్కామ్ ఎక్కడ జరిగింది, కేటీఆర్ గారు కరప్షన్ ఎక్కడ చేశారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయితే అంతు చిక్కని ప్రశ్న. ఇట్లాంటి కేసు నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ గారి పాస్పోర్ట్ ని సీజ్ చేయాలి, లేకపోతే ఆయన విదేశాలకు పారిపోతాడని చెప్పి ఇలా కొందరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు ఈ పాస్పోర్ట్ ని సీజ్ చేసే నేపథ్యంలో ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఇంతకంటే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పాస్పోర్ట్లు కూడా ముందు సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈడీ ముందు విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ గారి పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సోనియా గాంధీ గారు, ఆమె కూడా ఈడీ ముందు విచారణ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఆమె పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పక్క రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మ్యూడా కేసులో తీవ్రమైన మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రుల